ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోనా గ్రంథం 3వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవె పట్టణపు వారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఇక్కడ నేను నినెవె ప్రజలు మారడం కోసం విశ్వాసం ఉంచడం కోసం చెప్పట్లేదు కానీ దేవుని ప్రేమ కోసం చెప్పాలనుకుంటున్నాను. నినెవె ప్రజలు పాపంలో కూరుకొని పోతుంటే దేవుడు వారిని వెంటనే నాశనం చేయలేదు, హెచ్చరించారు. యోనాకి ఇచ్చిన బాధ్యతే దేవుడు మనకు కూడా ఇచ్చారు. కొలీగ్స్ లో గానీ, ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో గానీ ఎవరైనా నాశనం అయిపోతున్నప్పుడు దేవుడు హెచ్చరించమని చెప్తే మనకెందుకులే అని అనుకుంటున్నారా? వాళ్ళకి చెప్తే మన మీద ఎలాంటి కోపం పెట్టుకుంటారో అని భయపడుతున్నారా? మరి దేవుడు మీకు హెచ్చరించమని చెప్పినప్పుడు మిమ్మల్ని లెక్క అడుగుతారు కదా, అప్పుడు మీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? మన పని చెప్పడం వరకే, తర్వాత దేవుడు చూసుకుంటారు.